హాయ్ అండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ డే వచ్చేసి మేము ఏ ఊరికి వెళ్తున్నామంటే తిరుత్తని, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వ్యాన్లో ఉన్న వాళ్ళందరినీ వీడియో తీసుకుంటున్నాను. వీళ్ళందరూ ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు, ఏం కథ అనేవి చూపిస్తున్నారు. ఒకరేమో సెల్ పట్టుకున్నారు, ఒకరేమో మాట్లాడుతున్నారు, ఇంకొందరేమో టీవీ చూస్తున్నారు. అలా వైకుంఠపురం పెట్టుకున్నాము, అది కూడా చూస్తున్నారు. తర్వాత తిరుత్తనికి దగ్గరలో ఉన్నామని చెప్పి మా డ్రైవర్ చెప్తే మేము తిరుత్తని ఊరిని కొంచెం లొకేషన్ చూపిస్తామని చెప్పి చూపిస్తున్నాం. ఈ తిరుత్తని గుడి వచ్చేసి బెంగళూరుకి దగ్గరలో ఉన్న కుక్కుటేశ్వర స్వామి టెంపుల్కి సెకండ్ వన్ అంట. ఇది కుక్కుటేశ్వర స్వామి ఫస్ట్ అయితే, సెకండ్ వన్ తిరుత్తని టెంపుల్ అని చెప్పి అంటారు. ఈ కొండపైన చాలామంది ముడుపులు తర్వాత చాలా అన్నీ చెల్లిస్తుంటారని చెప్పి విన్నాను. స్వామివారు చాలా పవర్ఫుల్ అని కూడా విన్నాను. ఈ స్వామివారి కాడికి వెళ్తున్నందుకు మాకెంతో హ్యాపీగా ఉంది. తిరుత్తని నేను చూడడం సెకండ్ టైం, ఇది మా వారు చూడడం ఫస్ట్ టైం. ఇది తిరుత్తని. తర్వాత స్వామి దర్శనం అయిపోయింది. లోపల వీడియో తీసుకోనికి లేదు, అందుకని బయటకు వచ్చిన తర్వాత నేను స్వామివారికి పెట్టిన నెమలికలతో మా పిల్లల్ని ఆడుకుంటుంటే దాన్ని కూడా వీడియో తీసేసాను. తిరుత్తని లొకేషన్ చూడడానికి బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటిదే మనల్ని కూడా ఎలా అంటే కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు భయపడకూడదు, దాన్ని దూరంగా పెట్టాలని చెప్పి ప్రయత్నం చేయాలి. చిన్నగా కనిపిస్తుంది, అలానే ఇది కూడా. తర్వాత తిరుత్తని బయట, తర్వాత అవుట్స్కట్స్ కూడా మీకు చూపిస్తాను. ఎంట్రీ కాకుండా ఇది రివర్స్లో వచ్చేదండి. ఇది ఎంట్రీ చూపిస్తాను మీకు నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ దాని గురించి. ఇది వచ్చేసి తిరుత్తని బయట. అది వచ్చేసి బయట అంటే బయట కాదు, ఇది తిరుత్తనికి ఒక రౌండ్ టైప్ మాదిరిగా ఉంది. ఇది అక్కడ ఎండ మామూలుగా లేదు, కాలిపోతున్నాయని చెప్పి మా వారు అడుస్తున్నారు. ఎలా నడుస్తున్నావు, కాలు కాలుతున్నాయని చెప్పి. అలాగే నడుస్తున్నాయి, ఇంకేం చేస్తాం. పుణ్యక్షేత్రాలకు వచ్చినాక కాళ్ళు చేతులు ఎండకు కాలుతూనే ఉంటాయి, ఇంకేం చేస్తాం, తప్పదుగా. అలాగని ఇంకొకటి వచ్చేసి తిరుత్తనికి సంబంధించిన కోనేరు. ఇది కోనేరుకి వెళ్ళే ప్లేస్. ఇది పాతకాలపు ప్లేస్ వెళ్ళేది. స్వామివారిది తిరుత్తనిది స్వామివారి శూలం అంటారు కదా, ఆ శూలం అక్కడ పూజ చేస్తున్నారు. హారతులు, పూజలు, అన్నీ విభూతులు అన్నీ కామన్గా పెడుతున్నారు. ఇంక ఇది వచ్చేసి కోనేరు అని చెప్పా కదా, ఇది పాత మెట్లు. అదో అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే కోనేరు, తిరుత్తనికి సంబంధించిన కోనేరు. ఇది కొత్త గోపురము కట్టిస్తున్నారంట కొత్తగా, ఇంకా మెట్లు అవి కొత్తవి తిరుత్తనిలో. ఇంకా ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. తర్వాత మాతో పాటు వచ్చిన పిల్లలు ఇంకా మజ్జిగ తాగుతున్నారు, ఎండ తట్టుకోలేక. వాటర్, మజ్జిగ అవన్నీ తాగుతున్నారు. ఈ ఎండ మామూలుగా లేదు, అందుకు తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు వచ్చారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మేము ఇంకా తిరిగి రిటర్న్ వెళ్ళాలి అని చెప్పి వెళ్తున్నాను. స్వామి చుట్టూ ఒక రౌండ్ వేసానండి, అది మీకు చూపిస్తున్నా. ఇది లొకేషన్. ఇది వచ్చేసి ఎంట్రన్స్, స్వామికి గుడికి ఎంట్రన్స్. ఇది ఆ గుడి ఎంట్రన్స్లో వచ్చేసి ఇది మూలస్తంభం అంటారు కదా కింద, అలాంటిదే. ఇది ఎంట్రన్స్కి ఇదే చూపించేది. ఇక్కడ నుంచే వెళ్తారు. స్వామివారి పేరు, స్వామివారి ఇదవన్నీ. గుడి ముందరనే నెమలికలు, తినే ఐటమ్స్, ఫ్రూట్స్ అవన్నీ అమ్ముతున్నారు. చాలా మటుకు బాగుంది అని చెప్పి అంటారు. నేను కూడా ఇది సెకండ్ టైం చూడడం. స్వామివారిని చాలా అందంగా బాగా కనిపించారు. మీ తరపున నా తరపున స్వామివారిని ఒకటే అడిగాను, అందరూ బాగుండాలా, అందులో నేను కూడా ఉండాలా అని చెప్పి అడిగాను, అంతే. అంతకుమించి నాకు ఏ కోరికలు లేవు. ఇంకా తిరుత్తనికి కూడా ఇంతటితో బాయ్ చెప్పేసి ఇంతటితో బ్లాగ్ క్లోజ్ చేసేద్దాం. లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.